దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత కలుగునుగాక. మరి ఆయన రాజు రక్షకుడు కాపరి ఇమానుయేలై నడిపించిన దేవుడు స్తోత్రము. మరి ఈ దినమంతా దేవుడు కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మనల్ని ఇక్కడ సమకూర్చి మరి ఆయనను ఆరాధించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని పేరట మరి దేవుని నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ద్వారా ఈ యొక్క మరి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దీప సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ మీ స్టార్టింగ్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ స్టార్టింగ్ సరేనా చేస్తాను. అన్న వినపడుతుందా? వినపడుతుంది సిస్టర్. సరే అన్న, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ర ప్రేమల దేవ, కృపణ తండ్రి, దేవా యేసు ప్రభా, నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రాజా. పరిశుద్ధుడ వగు సర్వశక్తి మంతుడ, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. స్తుతియు మహిమ ఘనత ప్రభావం తండ్రి యుగ యువలకే మీకే చెల్లును గాక. దేవా యేసు ప్రభా, ఈ యొక్క సాయంకాలంగా ప్రభా ప్రార్థిస్తుండగా తండ్రి, నీ యొక్క ఆత్మకార్యం చెరిగించని ప్రభా. దేవాయత్సు ప్రభా, మరి యొక్క సమయంలో ప్రభా ప్రతి బిడ్డని సన్నిధికి నడిపించండి ప్రభా. దేవరాలేని పరిస్థితిలో ఉన్న వారిని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటే తండ్రి, వాళ్ళందరినీ కూడా ప్రభా గాలం వేసుకుని సన్నిధికి లాక్కరండి తండ్రి. దేవ వాళ్ళ ప్రయాణం అంతట్లో కూడా ప్రభా నీ యొక్క హస్తం తోడించండి. ముఖ్యంగా ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా వాళ్ళ ప్రార్థనలు వాక్యాలను ప్రభా ఇక్కడ జరుపుతుండగా తండ్రి, మీ యొక్క ఆత్మ మా మధ్యలో దించండి ప్రభా. నీ యొక్క ప్రెజెన్స్ మాకు అవసరం తండ్రి. నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో దించమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవా యేసు ప్రభా, అదే రీతిగా తండ్రి లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి తండ్రి, ఆ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి, నీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మా అందరినీ ముద్రించుకున్నందుకు నీకు దాన్ని బట్టి వందనాలు ప్రభా. దేవా యేసు ప్రభా, మరి లోకంలో ప్రభా ఎక్కడ చూసినా ప్రభా మరి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు తండ్రి. ఆ యొక్క బిడ్డలు కూడా ప్రభా నశించుకోవడానికి వీలేదు తండ్రి. వాళ్ళు కూడా ప్రభా నీ నీతిని సత్యాన్ని అందింపబడాలా ప్రభా. మరి అలాంటి వారు కూడా ప్రభా నీ సువాత అందించుటకు తండ్రి సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. నీ యొక్క బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన, వారిని అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. అదే రీతిగా తండ్రి మరి ప్రభా మా కొరకు తండ్రి ఎంతగానో ప్రభా శిల్వ మరణం పొందిన దేవుడు ప్రభా. దేవా ప్రతి గాయంలో ప్రభా ఎంతో స్వస్థత ఉందనో ప్రభా. ఎంతో మంది ప్రభా రకరకాల రోగాల చేత పీడింపబడిన వారిని అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటని వారిని కూడా నీ సన్నిధికి నడిపించని, వారికి స్వస్థత అనుగ్రహించని, సాక్ష్యాలు నిలబెట్టమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఏసే మరి ప్రతిరోజు కూడా ప్రభా వాక్య మీరు మాతో మాట్లాడండి తండ్రి, సరిదిద్దండి ప్రభా. మేము విన్న వాక్యాన్ని పాటించాల ప్రభా. ఏది కూడా ప్రభా వదిలేసుకోవడానికి వీలేదు ప్రభా. ఎందుకంటే ప్రభా నీ రాకడ ఎంతో సమీపంలో ఉంది కాబట్టి తండ్రి, మరి వాక్యం తగ్గట్టుగా మేము నడుచుకున్నటకు మాకు సహాయపడమని ప్రార్థిష్టం మెస్సయ్య. ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రభా మాకు నడిపింపు దయచండి. ప్రతి బిడ్డకు ప్రభా నీ యొక్క హస్తం తోడించి నడిపించమని, ఆద్యంతం ప్రభా మీరే తోడే నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిష్టం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. యాత్రి సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. పాట పాడతారా? ఓకే అన్న, పాడతానన్నా, పాడతా. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. అమ్మ నాన్న అన్నయ్యూ నీవేనయ్యా, ఆదుకొని ఆదరించయా.
అమ్మ నాన్న అన్నియు నీవేనయ్యా, ఆదుకో ఆదుకొని ఆదరించయా అయ్యా సయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. కోడి తన పిల్లలను రెక్క చాటున దాచి ఉంచి కాపాడినట్లు, కోడి తన పిల్లలను రెక్క చాటున దాచి ఉంచి కాపాడినట్లు, నన్ను కాయుము నన్ను దాచుము, నన్ను కాయుము నన్ను దాచుము అయ్యా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. యేసయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. చిన్న పిల్ల గొర్రె పిల్ల ఎత్తి ఆడుకో, ఒక్క అడుగు వేయలేనయా, చిన్న గొర్రె పిల్ల నేను ఎత్తి ఆడుకో, ఒక్క అడుగు వేయలేనయా, సేద తీర్చుము విశ్రాంతి నీయుము, సేద తీర్చుము విశ్రాంతి నీయుము అయ్యా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. యేసయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. పక్షిరాజు పిల్లలను గూడి నుండి లేపి రెక్కలపై మోయునట్లుగా, పక్షిరాజు పిల్లలను గూడి నుండి లేపి రెక్కలపై మోయునట్లుగా, ఎదుగజేసెను నన్ను ఎగురవేసెను, ఎదుగజేసెను నన్ను ఎగురవేసెను అయ్యా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. యేసయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు దేవుడే నన్ను మోసెను, తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు దేవుడే నన్ను మోసెను. యేసయ్య భుజమే నాకు సుఖమే, యేసయ్య భుజమే నాకు సుఖమే అయ్యా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. యేసయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. అమ్మ నాన్న అన్నియు నీవేనయ్యా, ఆదుకో ఆదుకొని ఆదరించయా, అమ్మ నాన్న అన్నియు నీవేనయ్యా, ఆదుకో ఆదుకొని ఆదరించయా అయ్యా యేసయ్యా,
అయ్యా నా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. యేసయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిస్టర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యము ధ్యానంలోకి మనం వెళ్దాము. ప్రార్థన చేసుకొని మన ప్రభు వాక్యం ధ్యానించుకుందాము. స్తోత్రం 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 తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, నీకు వందనా స్తుతులు స్తోత్రాలు నాయన. యేసు ప్రభా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. అయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా విలువైన ప్రభా ఈ రక్తం పెట్టి నాయన మమ్మల్ని కొనుక్కొని ప్రభా నీ రక్షణ మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ వాక్యం ధ్యానించుకుంటున్నాం తండ్రి, పరిశుద్ధుడా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మా జీవితాల్లో ప్రభా ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి ప్రభా ఇంతవరకు నాయన నీ కృపలో మనము నిలబెట్టినందుకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు అయినా గొప్ప దేవుడవు యేసయ్యాను, దేవాతి దేవుడవు, రాజాతి రాజు ప్రభా, మాట తప్పని దేవుడవు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అయా నమ్మదగిన సహాయకుడు ప్రభా, నమ్మదగిన దేవుడవు ప్రభా, నీకే వందనాలు నాయన. ఇదిగో ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ వాక్యం ధ్యానించుకుంటున్నాం ప్రభా. మా మధ్యలో మీరు దిగండి, నా తలంపులు నా ఆలోచనలన్నీ మీరు కొట్టివేయండి ప్రభా. మీ యొక్క తలంపు ప్రభా, మీ యొక్క ఆలోచనలతో మమ్మల్ని నింపి ప్రభా, నీ పరిశుద్ధాత్మతో నింపి నాయన మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధంగా మీరే సహాయం చేసి నడిపించమని మా ప్రతి ఒక్కరితో కూడా నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నా దేవా. ప్రతి ఒక్క ఆటంకాలను కూడా ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నా ప్రభా. మీరే తండ్రి సహాయం చేసి నడిపించమని, యేసుని నీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సామెతలు 24వ అధ్యాయము 10వ వచనంలో చదువుకున్నాము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడగలదు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించును, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. హల్లెలూయా. ఇక్కడ శ్రమ దినమున మనము కృంగిన ఎడల మనం చేతగాని వాడవు అవుతామంట. ఈ లోకంలో మనకు ఏదో ఒక విధంగా మనుషుల ద్వారా ఎవరి ద్వారా ఒకరి ద్వారా మనకు శ్రమలు వస్తూనే ఉంటాయి. కుటుంబంలో శ్రమలు ఉంటాయి, బయట శ్రమలు ఉంటాయి, ఆఫీస్ దగ్గర శ్రమలు ఉంటాయి, ఇంట్లో శ్రమలు ఉంటాయి. అయితే మనం శ్రమ దినమున మనము కృంగిపోతే మనము చేతగాని వాడము అవుతామంట. దేవుని చిత్తాన్ని, దేవుని కార్యములు మనము చేయలేమంట. శ్రమ దినమున మనం కృంగిపోతే మనం చేతగాని అందుకు పనికిరాని వాళ్ళంగా మనం అవుతామంట. ఇక్కడ అంటున్నాడు, చావునకై పట్టుబడిన వారిని నీవు తప్పించును, నాశనం మందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటలను గ్రహించును కదా. మనము చాలా మంది శ్రమలు రాగానే ఏమనుకుంటామంటే నాకే ఇంత కష్టం ఉంది, నేనేం దేవుని సేవ చేస్తాను, నేనేం ముందుకు సాగుతాను, నా కుటుంబంలో ఇన్ని శ్రమలు ఉన్నాయి, నా జీవితంలో ఇన్ని శ్రమలు ఉన్నాయి, నేను ముందుకు సాగలేకపోతున్నామని అక్కడనే ఆగిపోతారు. శ్రమను చూసి అక్కడే కృంగిపోతారు. అట్లా కృంగిపోతే మనము చేతగాని వాళ్ళము అవుతామండి.
ఎందుకు చేతగాని వాళ్ళం అంటే మనం పనికిరాని వాళ్ళంగా అయిపోతాము. దేవుని చిత్తము మనము నెరవేర్చే వారంగా మనం ఉండలేకపోతాము. దేవుణ్ణి సంతోషపెట్టి వారుగా మనము ఉండలేకపోతామంట. అయితే ఏలియా కూడా శ్రమ వచ్చింది. ఏలియా ఎంతో రోషంతో బయలుదేవత ప్రవక్తలందరినీ చంపుతాడు. అంత రోషంతో యెహోవాయే దేవుడని ఆయన ప్రార్థన చేయగానే అగ్ని దిగి దగన బలి పశువులన్నీ కాల్చివేసి యెహోవాయే దేవుడని ఆ 40 మంది బయలుదేవతలు 144 మంది బయలుదేవతలు పూజించే అందరినీ బయలుదేవత పూజించే పూజారులు అందరినీ ఏలియా మొత్తాన్ని నశింపజేసి చంపేసి పోయి కర్మేలు పర్వతంలో పోతాడు. అక్కడ యెజబెలు అంటది, రేపటికి ఈ రోజున ఏలియా కానీ ఉంటే చనిపోయిన ఒక్కల వల్లే అవుతాడని ఆ యెజబెలు ఏలియాను చంపడానికి మాట్లాడితే ఏలియాలోకి భయము వచ్చేసి ఒక శ్రమ ఆయనకి వచ్చేసింది. అయితే ఈ శ్రమను చూసి ఏలియా ఏం చేస్తాడంటే గురుగల పోయి గమ్ము కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇంకా చాలు ప్రభా, ఇక నేను ముందుకు సేవలేకపోతున్నా ప్రభా, నీ కొరకు రోషం గలవాడున్నాయి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను ప్రభా అని దేవునికి మొరపెట్టుకుంటా ఉంటాడు. మళ్ళీ మోషే కూడా ఆయన కూడా ఏలియాకు శ్రమ వచ్చింది, దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఏలియా నువ్వు శ్రమ చూసి కుంగిపోకు అని చెప్పి ఆయనకు ఆహారము పెడతాడు. ఆహారం పెట్టి నీళ్లు బుద్ధి అక్కడ పెట్టినాక ఆ ఏలియా లేచి నువ్వు ఆహారం తిను, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉందని దేవుడు ఆయనను బలపరుస్తాడు. ఏలియా శ్రమ చూసి అక్కడనే కృంగిపోలేదు, ఆహారం తీసుకొని బలపరుచుకొని తన శక్తికి మించిన ప్రయాణం ఆయనకు ఉందని దేవుడు, ఇంకా నువ్వు నా కొరకు ఇంకా చాలా పరిగెత్తేది ఉంది, నువ్వు ఇక్కడితో ఆగిపోతే ఎట్లా, నిన్ను బలపరచు దేవుడు అని చెప్పి దేవుడు ఆయనకు ఆహారం పెట్టి ఆయనను బలపరుస్తాడు. మోషే కూడా శ్రమ వస్తుంది. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వస్తుంటే వాళ్ళు మోషే మాట అసలు వినరు. మాటికి దేవుడు వాళ్ళ పట్ల పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి దేవుడు వాళ్ళ పట్ల ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన వాళ్ళు దేవుణ్ణి నమ్మకుండా తిరుగుబాటు, మోషే మీద తిరుగుబాటు చేస్తారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. ఓ మోషే, మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా, మాకు నీళ్లు లేవు, కూరగాయలు లేవు, మాకు మాంసం లేదు అని దేవుణ్ణి మాటికి శోధిస్తూ ఆయన్ను విసిగిస్తూ ఉంటున్నప్పుడు మోషే కూడా చాలా శ్రమ కలుగుతుంది. వీళ్ళు లోబడని ప్రజలు. అట్లనే దావీదు కూడా శ్రమ వస్తుంది. ఈ లోకంలో దేవుని బిడ్డలందరికీ కూడా ఈ లోకంలో శ్రమ వస్తూ ఉంటది. అయితే ప్రార్థన చేసినప్పుడల్లా మోషే కూడా దేవుని వైపు చేతులు చాపి ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఆయన ప్రార్థన అనిపించి ఇశ్రాయేలు ప్రజలకి ఏది కావాలో, వాళ్ళకు నీళ్లు కావాలంటే అరణ్యంలో వాళ్ళకు మన్నానిచ్చి పోషించిండు. అరణ్యంలో నీళ్లు ఎక్కడ సుక్క నీళ్ళు అన్ని రాతి కొండలే, ఆ రాతి కొండల నీళ్ళు ఎక్కడ దొరకవు, కానీ ఆ రాతి కొండల నుంచి కూడా దేవుడు నీళ్లు వాళ్ళకు రప్పిస్తాడు. వాళ్ళకు అన్ని మోషే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక్కొక్క శ్రమ నుంచి కూడా విడిపిస్తూ వస్తాడు. అట్లనే దావీదు కూడా శ్రమ వస్తుంది. దావీదు కూడా శ్రమ వచ్చినప్పుడు కీర్తనలు 18వ అధ్యాయంలో అంటాడు, కీర్తనలు 18వ అధ్యాయము
29 వచనంలో 18:29 నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుకుని అంటాడు. 18వ కీర్తనలో అంటాడు, కీర్తనీయుడు 3వ వచనంలో కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించాను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద బెదిరింపగను, పాతాలపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊర్లు నన్ను ఆవరింపగను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో చచ్చెను. ఇక్కడ దావీదు కూడా ఎంతో గొప్ప యుద్ధవీరుడిగా ఉన్నాడు, ఆయన ఒక రాజుగా ఉన్నాడు. అయితే అంటాడు, నా కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించెను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగలను. భక్తిహీనులు వరద వలె, భక్తిహీనులు నీతిమంతులు చూస్తే భక్తిహీనులకు వరగాదు, నీతిమంతులను చూస్తే భక్తిహీనులకు కోపం వస్తూ ఉంటది. వీళ్ళని చూస్తే ఎప్పుడు అసూయ పడతానే ఉంటారు. నీతిమంతులు చూస్తే భక్తిహీనులు అసూయ పడతా ఉంటారు. ఏదో ఒక విధంగా వాళ్ళని కుంగదీయాల అని దేవుని బిడ్డలను చూస్తే వాళ్ళు పండు కొరుకుతా ఉంటారు. ఇక్కడ దావీదు కూడా అంటాడు, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాల పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నేను నా శ్రమలలో యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో చొచ్చెను. భక్తిహీనులు కూడా ఆయన మీదకి లేస్తున్నారు. ఆయనను ఎప్పుడు చంపుదామని దావీదు మామ కూడా సౌలు కూడా ఎప్పుడు ఆయన మీద విషపు చూపు చూస్తాడు, ఎప్పుడు ఆయనను శ్రమ పెడతానే ఉంటాడు. దావీదు అయితే ఎప్పుడు వీణ తీసుకొని ఆయన సితార తీసుకొని వాయించినప్పుడు సౌలుని పట్టిన దురాత్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక అయినా కానీ దావీదు ఎవరికి ఏ కీడు చేయలేదు. సౌలు కుటుంబానికి మేలే చేస్తాడు, సౌలు కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. అయినా కానీ దావీదు మీద సౌలుకి విషపు చూపు, ఎప్పుడు ఆయనను సంపాలని అడుగుతా ఉంటాడు. ఆయన కొండలకి పోతున్నా కానీ ఆయన ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయనను వెంటాడుతూ ఉంటాడు. అయినా కానీ దేవుడు భక్తిహీనుల చేతుల నుంచి రక్షిస్తాడు. భక్తిహీనుల చేతికి నీతిమంతులను ఎప్పుడు కూడా అప్పగింపడు. శ్రమలలో నుండి నేను శ్రమలలో యెహోవాకు మొరపెట్టి తిని ఆయన పరిశుద్ధ ఆలయంలో నాకు ఉత్తరం ఇచ్చాను అంటుండ్రు. ఇంకా నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుని సహాయం లేకపోతే మనం ఏది కూడా జయించలేము. దేవుని భక్తులందరూ కూడా దేవుని సహాయము కోరిండ్రు. వాళ్ళు దేవుని కొరకు ఎంతో రోషంతో, శ్రమ వచ్చినా కానీ దేవుని కొరకు ఎంతో రోషంతో దేవుని కొరకు వాళ్ళు పని చేసిండ్రు, దేవుని సహాయము కోరిండ్రు. దేవుని సహాయం లేకపోతే మనం ఏది కూడా జయించలేదు. ఆయన సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము. దేవుడు యథార్థవంతుడుగా ఉన్నాడు. ఆయన వాక్కు మాట ఇస్తే తప్పని దేవుడు. పర్వత మెట్టులు తొలగిపోయిన నా కృప నిన్ను విడిచిపోదంటాడు, నా నిబంధన తొలగిపోదంటాడు. నువ్వు అగ్ని మధ్యలో నడిచినా కూడా జ్వాలలు నిన్ను కాల్చజాలం అంటాడు. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద
పొర్లి పారవు అంటాడు. మన దేవుడు మనుషులైతే మనల్ని ఎప్పుడు శ్రమ పెట్టి కృంగ చేయాలని చూస్తాం, కానీ దేవుడు వాక్యం అయితే మనల్ని ఎప్పుడు బలపరుస్తుంది. నువ్వు దేవుని వాక్యం మనల్ని ఎప్పుడు బలపరుస్తూ శక్తినిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటది. యెహోవాకు నిర్మలము, తన సర్వశించి వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేది? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది? నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. ఈ లోకంలో యథార్థవంతులను చూసినా, నీతిమంతులను చూసినా, భక్తిహీనులకు ఏం కలుగుతుందంటే అసూయ కలుగుతుంటది. అయితే పాత నిబంధన కాలంలో కూడా కయ్యను చూస్తే, హేబేలును చూస్తే కయ్యనుకి చాలా కోపం. ఆ తమ్ముడు అంటే అన్నకు ఇష్టం ఉండదు. ఎందుకంటే హేబేలు యొక్క అర్పణను దేవుడు తీసుకుండు, కయ్యను అర్పణను దేవుడు తీసుకోలేదు. కాబట్టి ఆయన క్రియలు మంచిగా లేవు కాబట్టి దేవుడు ఆయన అర్పణలో అంగీకరించలేదు. ఈయనను అర్పణలు అంగీకరించిందని అసూయతో తమ్ముడినే చంపుతాడు. ఎందుకంటే నీతిమంతులు చూస్తే భక్తిహీనులకు వాళ్ళకు అసూయ కలుగుతుంది. ఇక్కడ అంటాడు, నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము లేదా నన్ను నిలుపుచున్నాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. దేవుడు మనం ఎలా యుద్ధం చేయాలో, ఎలా ప్రార్థనలో పోరాడను, ఎలా ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకోవాలనో దేవుడే మనకు నేర్పిస్తాడు. అయితే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయము 12వ వచనంలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మనకు ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమ గురించి ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మనకు శ్రమ వచ్చిందంటే, అయ్యో నాకు ఇంత శ్రమ వచ్చింది, ఎంత బాధ వచ్చిందని మనం దాని గురించి ఆలోచించిన అవసరం లేదంటున్నాడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇప్పుడు ఈ శ్రమ, ఈ కష్టము, ఈ బాధ నాకు ఎందుకు వస్తుందంటే, నేను రేపు క్రీస్తు మహిమపరచబడినప్పుడు ఆయనతో కూడా మనము మహానందముతో సంతోషించడానికే ఆయన శ్రమలలో మనం కూడా పాలు పొందవాలంట. మనం కూడా అందుకే నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి నాకు ఈ లోకంలో శ్రమ వస్తుంది, నాకు ఈ బాధ వస్తుంది, ఇది మహానందం అని మనము ఎంచుకోవాలంట. ఎందుకంటే దేవుని ఎదుట మనకు ఎన్నో కిరీటాలు దేవుడు మనకు ఇస్తున్నాడు. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మనము దేవుని నిమిత్తము నిందల పాలైతే మనము దేవుళ్ళలో మనం ఉంటే మన మీద నిందలు వేస్తానే ఉంటారు. అందుకే పెద్దోళ్ళు అంటున్నారు,
పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బ అని అంటారు. ఎవరికైతే మంచి క్రియలు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి ఏమొస్తుంది? నిందలు ఆటోమేటిక్ గా వస్తాయి. మనం మన మీదకి నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ మన మీద నిలిచిచున్నాడు కనుక మనం ధన్యులం అంటాం. మీలో ఎవడైనాను నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలను. మనము దేవునికి మనం క్రైస్తవులు అయినందుకు మనం బాధ అనుభవిస్తే, శ్రమ మనం పొందితే మనం సిగ్గుపడొద్దంట. ఆ పేరును బట్టి దేవుని మనము మహిమపరచబడతామంట. దేవుని బట్టి దేవుని మహిమపరచవలను. మనకు ఆ కష్టం వచ్చినప్పుడు మనము దేవుని మహిమపరచవలను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ఇక్కడ 19లో అంటాడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను మనకు అప్పగించుకొనవలెను. దేవుణ్ణిలో మనం శ్రమ పొందితే మనకు మేలు కలుగుతుందంట. ఆయన వచ్చినప్పుడు మనము వాడబారని కిరీటము పొందుతాము. కీర్తనలు 34:19లో కూడా అంటాడు, నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నువ్వు దేవుణ్ణిలో నిజమైన దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాం కాబట్టి, సత్య ప్రవర్తన గలవారమై ఉన్నాం కాబట్టి మనకి ఎన్నో ఆపదలు, సైతాన్ని ఎన్నో ఆపదలు తెచ్చి పెడతాడంట. నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఒకటి కాదు రెండు కాదు అనేకములంట. అయితే వాటి అన్నిటిలో నుండి కూడా యెహోవా వానిని విడిపించిననుంది. దేవుడు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనల్ని పైకి లేపే దేవుడుగా ఉన్నాడు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరటపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారిలో పాలివారైతిరి. ఏలైనగా మీరు శ్రమలలో మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకొనిడి. మనము దేవుళ్ళకి వచ్చినాక, వెలిగించబడ్డాక, ఇరుకు మార్గంలో మనం వెళ్తున్నప్పుడు మనకు ఎన్నో ఈ లోకంలో ఎన్నో శ్రమలు కలుగుతా ఉంటాయి. శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. మనము ఒక విధంగా చూస్తే మనము దేవుని నిందలను మనము అనుభవించటకు మనము ఆరాట పడుతున్నాం. 34వ వచనం అంటారు, ఏలనగా మీరు ఖైదులలో ఉన్న వారిని కరుణించి మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నాయన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి 35వ వచనంలో, కాబట్టి మీరు ధైర్యంను విడిచిపెట్టకుడి, మీ ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు అవసరమై ఉన్నది. ఇక్కడ అంటాడు, మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము
కలుగును. దేవుడు మనం ఎప్పుడు ధైర్యంను విడిచిపెట్టకూడదంట. ఎంత శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని నిందలు వచ్చినా కానీ, ఎన్ని అవమానాలు వచ్చినా కానీ మనం దేవుళ్ళలో మనం ముందుకు సాగుతూ ఆగిపోకుండా మనము దేవుళ్ళ ముందుకు సాగిపోవాలంట. శ్రమ దినమున మనం కృంగిన ఎడల చేతగాని వాడువు అవుతామంట. మనము చావునకై పట్టబడిన వారిని విడిపించవా అని దేవుడు మాట్లాడుతుంది. అయితే ఇక్కడ అంటుంది, మనం అట్లా ముందుకు సాగుతూ మనం వెళ్తూ ఉంటే మనం దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందే నిమిత్తము మనకు ఓర్పు అవసరమైంది. దానికి ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానము మనకు కలుగును అంటాడు. మనకు దేవుడు గొప్ప బహుమానం మనకు దేవుడు గొప్ప బహుమానం మనకు ఇస్తాడు. ఇక్కడ హెబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా అంటాడు, 7వ వచనంలో, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారునుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్జనులే కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అంటుంది. శిక్షాఫలం పొందుటకు మీరు సహించుచున్నాడు. దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడంట. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. ఈ లోకపు తండ్రి, ఈ లోకపు తల్లిదండ్రులే మనల్ని క్రమశిక్షణలో ఉంచుతారు. మనం ఏదైనా తప్పిపోతుంటే ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, అది తప్పు, ఇది తప్పు అని మనకు చక్కని మార్గంలో దేవుడు మనల్ని, మన తల్లిదండ్రులు మనకు నేర్పిస్తా ఉంటారు. ఈ దేవుడిని నమ్మిన తల్లిదండ్రులు తమ బిడ్డల్ని మంచి మార్గంలో, దేవుని మార్గంలో వాళ్ళని పెంచుతా ఉంటారు. వీళ్ళొక తల్లిదండ్రులు వాళ్ళు బిడ్డల్ని గారాబము చేస్తూ చెడగొడుతుంటారు. కానీ యేసు ప్రభుని నమ్మిని ఆయనను అనుసరించి వాళ్ళందరూ కూడా సత్ప్రవర్తన కలవారే ఆయన మార్గంలో, దేవుని మార్గంలో, మంచి మార్గంలో తమ పిల్లలకి నేర్పిస్తారు. ఇట్లా చేయకూడదు, అట్లా ఉండకూడదు అని అన్ని ఈలోకపు తల్లిదండ్రులు నేర్పిస్తాడు. అయితే వాళ్ళ యందు మనం ఇక్కడ అంటాడు, మరియు శరీర సంబంధములైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. శరీర సంబంధమైన తండ్రికే మనము భయపడి జీవిస్తే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా మనము లోబడి బ్రతకవలను కదా అంటాడు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్జనులే కానీ కుమారులు వారు. దేవుడు మనలో కొన్నిసార్లు దేవుని వల్ల కూడా దేవుడు కూడా మనకు కొన్ని శ్రమలు పెడతా ఉంటాడు. ఎందుకంటే ఈ శ్రమల వలనైనా మనము దేవుని తెలుసుకుంటాం, దేవునికి దగ్గర దేవుడు ఒక పరీక్ష మనకు పెడతా ఉంటాడు. కీర్తనలు 119వ కీర్తనలు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని అంటాడు. శ్రమ కలుగుగా నేను దేవుని తట్టుకు తిరిగినాను అంటాడు. శ్రమ నన్ను చక్కగా దేవునికి దగ్గరగా చేసిన అంటాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని అంటాడు. శ్రమ కలిగిన తర్వాత ఆయన ఆ శ్రమలో దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరగా పిల్లలతో
ఒక ఎగ్జామ్లు వస్తుంటే పరీక్షలు పెడతా ఉంటారు. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కు పాస్ అవటానికి మన విశ్వాసమునకు దేవుడు పరీక్షలు పెడతాడంట. మన విశ్వాసానికి దేవుడు పరీక్షలు పెడతాడు కాబట్టి మనం పరీక్షలో మనము నిలబడాలా. మనం ఆ శ్రమను మనం సహించకపోతే మనం దుర్జనులే కానీ దేవుని కుమారులము కాదంటున్నాడు. మనల్ని సరిచేయటానికి కుమ్మరి వాణి చేతిలో కుండ మంచిగా తయారవ్వాలంటే ఆ కుమ్మరి ఊరికనే మట్టి కుండలాగా తయారు కాదు. ఆ మట్టిని పిసికి 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 దానిలో ఉన్న రాళ్ళు రప్పలు అన్ని ఏరేసి అంతా మట్టి శుద్ధి అయినాక మెత్తగా పిసికి పిసికి అప్పుడు కుమ్మరి ఏం చేస్తాడంటే ఒక కుండను తయారు చేస్తాడు. అట్లా దేవుడు మనలో ఉన్నవన్నీ దేవుడు సరిచేసి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండేటట్టు దేవుడు మనల్ని నిలబెడతాడంట. నిలబెట్టడానికి దేవుడు మనలో పరీక్షలు మనకు వస్తూ ఉంటాయి. యెషయా గ్రంథము 33 14 సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులకు పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించి అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధత వలన వచ్చి లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని అద్యాని మాట వినబడకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులను మూసుకొని వాడు ఉన్నత స్థలములలో నివసించును. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు. పాపులకి భయం ఉంటది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అనని సియోను కొండ వలె ఉంటారంట. అయితే ఇక్కడ ఎవరికి భయము వణుకు ఎవరికి వస్తుందంటే పాపులకి దిగులు వస్తుందంట. పాపులు దిగులు పడుచున్నారు, వారికి వణుకు పుట్టేను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసించగలడు? మనలో ఎవరు దహించే అగ్ని అంటే యేసు ప్రభు కదా, ఆయన దహించే అగ్ని ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు ఎవడు నివసించగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? ఆ నీతిని అనుసరించి యథార్థముగా నడుచు మాట్లాడుచు నిర్బంధత వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు మనము మనము నీతిని అనుసరించి నడుచుకొనుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధత వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుంచుకొనకుండా తన చెడును చూడకుండా చెడును వినకుండా మనము దేవుని వైపు మనం చూస్తూ ఉంటే మనం ఉన్నత స్థలంలో నివసించును. లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని అత్యాను మాట వినకుండా చెవులను మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలములలో నివసించును. దేవుడు అలాంటి వారే దహించి అగ్నితో ఉండగలరంట. యేసు ప్రభుతో మనం ఉండాలంటే మనకు ఈ దేవుడు ఎన్నో శ్రమల గుండా దేవుడు మనలో నడిపిస్తూనే ఉంటాడు. కొంతమంది మనుషులు మనల్ని నిరుత్సాహపరుస్తుంటారు, ముందుకు పోనీయరు, దేవుళ్ళు ఎదగనీయరు. అందుకే యేసు ప్రభు అంటాడు, దైవజనుడు తన స్వదేశంలో తప్ప ఎక్కడ ఘనహీనుడు, తన కుటుంబంలో తన స్వదేశంలో తప్ప ఇంకెక్కడ ఘనహీనుడు కాలేడంటారు. కానీ నిరుత్సాహపడుతుంది. అందుకే శ్రమ దినమున కృంగిపోవద్దు. మన శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేతగాని వాడవు అవుదు అంటాడు. కానీ మనల్ని పిలిచిన దేవుడు
నమ్మదగిన దేవుడు. ఆయన ఈ లోకంలో మనల్ని ఆయన తన సొంత ఆయన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఎంతో విలువైన ఎంతో గొప్ప రక్షణ మనకు దేవుడు మనకు ఇచ్చిండు. ఈ లోకంలో ఎవరికి కలగని భాగ్యం కూడా దేవుడు మనకు ఇచ్చిండు. ఆయన ఉన్నత పిలుపును అందరినీ దేవుడు పిలుస్తా ఉన్నాడు. కానీ ఆయన పిలుపుకు లోబడకుండా చాలా మంది ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. దేవుళ్ళలోకి ఎదగలేకపోతుండ్రు, దేవుని మాటకు లోబడలేకపోతుండ్రు, ముందుకు సాగలేకపోతున్నారు. కాబట్టి దేవుడు మనకు ఎంతో ధన్యత మనకు ఇచ్చిండు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. పరలోక రాజ్యంలో ఉండుటకు వారసులుగా మనము పిలిచిండు. కాబట్టి మనం ముందుకు సాగుతూ పోవాలి. తిమోతిలో కూడా అంటాడు, గురి ఎద్దకే నేను కలిగించున్నాను, ఇదివరకు సంపూర్ణ స్థితి పొందితనని నేను అనుకోవటం లేదు, పరిపూర్ణ మగుటకు నేను సాగిపోచున్నాను. నా ముందు పరుగు పంతంలో నా ముందు బహుమానము దేవుడు నాకు ఇచ్చాడు. ఆ బహుమానము ఆ గురి వద్దకే నేను పరిగెడుచున్నాను అని అంటాడు. 2 కొరింథీ 4వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, ఎటుపోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమును ఎల్లప్పుడూ సహించుకొని పోచున్నాము అంటాడు. ఎటు పోయినా దేవుని బిడ్డలు అపోస్తులైన పౌలు రాస్తున్నాడు, ఎటు పోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయంలో ఉన్నా కానీ మేము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసుక్రీస్తు యొక్క జీవము మమ్మల్ని పడద్రోయాలని చూస్తారు, తరుముతుంటారు. కొన్నిసార్లు దేవుని బిడ్డలను శ్రమ పెడతా ఉంటారు, తరుముతుంటారు, పడద్రోయాలని, వీళ్ళు ఎట్లయినా ఆపేయాలని ఎన్నెన్నో విధాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అయినా దేవుడు మనల్ని బలపరచు దేవుడు మనకున్నాడు. యేసు యొక్క జీవము మా శరీరం మందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం మందు ఎల్లప్పుడూ సహించుకొని పోచున్నాము. ఎన్ని బాధలు వచ్చినా యేసు ప్రభు జీవం మా శరీరంలో ఉంది. దేవుడు మాకు జీవం పోషిండు, ఆయన యొక్క ఊపిరి మాకు ఇచ్చిండు, జీవమును నిత్య జీవము మాకు ఇచ్చిండు. ఆయన శరీరంలో మేము అది మోసుకుంటున్నాం, సహించుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క జీవము మా శరీరం అందు ప్రత్యక్షపరచబడినట్లు అన్ని కూడా మేము సహించుకొనిచున్నాము, ఓచుకొనిచున్నాము అంటాడు. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా అంటాడు, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, శ్రమ నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమయందు మనము ఓర్పుతో ఉండాలంట. నిరీక్షణ గలవారై సంతోషించుతూ శ్రమయందు ఓర్పు గలవారై ప్రభునందు
ప్రభు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంది. మనకు నిరీక్షణ ఉండాలంట. నిరీక్షణ లేకపోతే మనం ఆ బహుమానము పొందుకోలేము. శ్రమ చూసి మనం భయపడితే మనకు ఒక నిరీక్షణ, రేపు ఈ శ్రమ నేను సాగిస్తున్నాను, ఒక రోజు నేను జీవ కిరీటము పొందుతాను, వాడబారని కిరీటము పొందుతాను, ఈ లోకంలో జయించి వాడిని నా సింహాసనం మీద నేను కూర్చొనిస్తానని ప్రభు మనకు సెలవు ఇచ్చాడు. కాబట్టి నాకు ఆ నిరీక్షణ నాకుంది. కాబట్టి శ్రమలలో నేను ఓర్పు కలిగి ఉంటానని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమంటాడు. మన ప్రార్థనలో మనము పట్టుదల కలిగి ఉంటే మనం ఏది ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆ కార్యం మనకు సఫలపరుస్తాడంట. ప్రార్థనలందు మనకు పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలా, నిరీక్షణతో మనము ఉండాలా. ఆయన కొరకు మనము శ్రమలు మహానందం అని మనము ఎంచుకోవాలంట. అప్పుడే మనము ఆ యొక్క వాడబారిన కిరీటము పొందుతాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అంటాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు పరీక్ష ఓర్పు పుట్టించిన నేటికి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా పొదవలేని వారే ఉన్నట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. ఇక్కడ అంటుడు మన విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది కాబట్టి ఆ పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి మనం నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకొనుడి. మనం సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలో కూడా పొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునీయుడి. ఇక్కడ 12వ వచనంలో అంటున్నప్పుడు శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వారు వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించితే మనం ధన్యులమంట. శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి మనము శ్రమలలో ఓర్పు కలిగి ఉంటే మనకి ఎన్నో కిరీటాలు దేవుడు పెట్టిండు. జీవ కిరీటం పొందుతాము. ఆయన నిత్య రాజ్యంలో దహించు అగ్నితో ఆయనతో పాటు మనం నిత్య రాజ్యంలో ఉంటాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. స్తోత్రం ప్రభా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా యేసయ్యా నీకే వందనాలు ప్రభా. యేసు ప్రభా నీకే స్తోత్రాలు అయినా ప్రభా. ప్రభా ఏదైనా ఒక శ్రమ కలగదనే ప్రభా మేము తల్లడిల్లిపోతున్నాం తండ్రి. ప్రభా ఎంతో బాధతో కుంగిపోతున్నాం నాయన. ప్రభా నీ వాక్యం చదివిస్తుంది నాయన. అయా శ్రమ దినం నన్ను కుంగిన ఎడలా చేతగాని వాడకూడదు అంటున్నావు ప్రభా. చావునకు పట్టబడిన వారిని తప్పించు అంటున్నావు ప్రభా. ఏదో ఒక సాధారణ ప్రభా, ఏదో ఒక శ్రమ, ఏదో కష్టం తెచ్చి నాయన నీ పనికి ఆటంకపరుచున్నావు కనుక ప్రభా మీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా మేమెవరు కూడా ప్రభా వెనుదీగి వారుగా మేము ఉండదేసి ప్రభా సమస్తము సహించుకుంటూ జయించుకుంటూ ప్రభా నీ నిత్య రాజ్యంలో ప్రవేశించటకు నీ కృప ఒక్కరికి దయచేయమని ప్రభా నువ్వు చెప్పబడిన వాక్యం ఫలింపు చేయమని యేసయ్యా నీవే తండ్రి మా కొత్త మాట్లాడినందుకు వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరు కూడా బలపరచమని నీ రాకడికి మమ్మల్ని ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రభా నువ్వే మాకు అందరికీ తోడై ఉన్నామని నీ హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. మరి దేవుని వాక్యమును మనకు అందించిన సిస్టర్ బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. అవును నిజమే, ఎందుకంటే ఆయన దేవుణ్ణి ఎరిగిన మనము ఈ విధంగా ఉండాలని మరి మనకు బోధించిన ఆ పరిశుద్ధాత్ముడు
మరి ఈ విధంగా అపొస్తలుల కార్యంలో కూడా ఇదే మాట చెప్తున్నాడు. టైం ఉంది కాబట్టి చెప్తున్నాను. 11:26 అపొస్తలుల కార్యంలో వారంట అపొస్తలుల కార్యములు 11:26లో వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎందుకంటే ఈ వాక్యము వీళ్ళు 1 సంవత్సరం మొత్తము కూడి ఉన్నారంట. కానీ మనము 1 గంట 2 గంటలు ఎక్కడైనా మీటింగ్ పెడితే కూడి ఉండలేం. కానీ ఉండాలని ఈ క్రైస్తవులు అనబడిరి అన్నట్టు. ఎక్కడ అంతియొకయలో క్రైస్తవులు అనబడ్డారంట శిష్యులు. అవును, మరి మనం కలిసి ఉండేవారిగా ఉండాలి. ఎందుకంటే ఒక యూనిట్ గా ఏ మతస్థులను చూసుకున్నా ఎంతో యూనిట్ గా ఉంటారు. కానీ క్రైస్తవులనే ఈ యొక్క యూనిటీ అనేది తగ్గింపు జీవితం అనేది లేనట్టుగా గ్రహిస్తున్నాం. ఎందుకంటే ఈ దినములు చెడ్డవి గనక అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది. కాబట్టి మనం గ్రహించుకోవాలా, మనము ప్రేమ కలిగి జీవిస్తున్నామా అని. ఎందుకంటే మరి ప్రేమలు చల్లారిపోతున్నాయి. చూడండి, మన ఇళ్ళలోనే, మన తోడబుట్టిన వాళ్ళనే ప్రతి ఒక్క విషయంలో మరి ఆ యొక్క ప్రేమలు చల్లారుతున్నాయి. అపాయకరమైన దినములు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అక్రమం విస్తరిస్తుంది. కాబట్టి అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఎందుకంటే ఆ అక్రమము మనలో విస్తరించుకోకుండా చూసుకోవాలా. అందుకనే అపొస్తలుల కార్యం 11:26లో అదే అంటున్నాడు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండిరి, బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని రాయబడ్డది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరి ఈ విధంగా దేవుడు పేతురు పత్రికలో రాసిన మాటలు. ఎందుకంటే పేతురు 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా అంటున్నాడు. ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభమగు కాలము వచ్చి ఉన్నది. అవును, ఇది ఇప్పుడు ఆయన రాకడ కాలము కాబట్టి మనకే తీర్పు తీరుస్తాడు దేవుడు. అందుకనే సిద్ధపాటు కలిగి ఉండాలని మరి దేవుడు ఈ విధంగా అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది ఎప్పుడొస్తుందో అని మనం అనుకోవడానికి వీల్లేదు. రెప్పపాటున తురుపున మెరుపు మెరిసి పరమటి వరకు ఎలాగా ప్రకాశించునో అలా వస్తాడంట ఆయన. రెప్పపాటున వస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ప్రతి క్షణము మనము ఆయనకు భయపడుతూ జీవించాలి. అందుకనే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? ఎవరు చెప్తారు వాళ్ళకు ఈ యొక్క సువార్తను? ఎవరు చెప్పగలరు? వాళ్ళు వేరే వైపు నుంచి రారు. మనమే సువార్త చెప్పాలా, అనేకులను రక్షణలోకి నడిపించేవారిగా ఉండాలి. ఎందుకంటే మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుస్తురు? వారు నిలవలేరు. ఎందుకంటే మనకే నిలకడలేని జీవితాలుగా ఉండకూడదు, సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే తీర్పు దేవుని ఇంటి యొద్దనే ప్రారంభమగు కాలము వచ్చి ఉన్నది. ఎందుకంటే అక్రమము విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమ చల్లారుతుంది. కానీ మనము ప్రేమ కలిగి జీవించే వారిగా ఉండాలని మరి ఈ క్షణంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధాత్మ ద్వారా మనం సిద్ధపాటు కలిగి మరి ఏ క్షణము ఆయన వచ్చే దినము తెలియదు. ఎందుకంటే తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. మనము ఆ మాటలు మరవద్దు. ఎందుకంటే కాలము సంకుచితమై ఉన్నది, సమీపమైనడు ఆయన, అతి త్వరగా రానున్నాడు. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలని మరి దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. మీ దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రార్థించి స్తోత్రములు. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడ, సర్వశక్తి మంత్ర, జీవాధిపతి నాయన, రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ దైనతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభువా. నాయన వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. అవును ప్రభువా, అవును తండ్రి. ప్రభువా, మేము నా తండ్రి నేను ధరించుకొని ప్రభువా మేము సిద్ధపాటు కలిగి ఆయన బుద్ధి గల కన్నికల్లా ఉండటకు ఆయన మేము మమ్మల్ని సిద్ధపరచండి, మీ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభువా. మరి నీతిమంతుడే రక్షింపబడట దుర్లభం అయితే పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలుస్తాడు అని ప్రశ్నిస్తున్నారు మీరు. అవును ప్రభువా, మేము కూడా నా తండ్రి
మా రక్షింపబడే వారిగానే ఉండాల ప్రభా. మేము నీ రక్షణను కొనసాగించుకునే వారిగా ఉండాలా ప్రభా. అటు ధన్యత మాకు అనుగ్రహించండి ప్రభా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచండి ప్రభు. మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా సాక్షులుగా నిలబెట్టుకోమని రాత్రికాల సమయంలో సమకూడి వచ్చిన ఈ బిడ్డల జీవితాలను అందరూ నూతన కార్యాలు జరిగించండి. వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ రక్త సంబంధికులు రక్షణ ఎవరికైతే లేదు రక్షణ దయచేయండి. సిద్ధపాటు కలిగి ప్రభువా నా తండ్రి మీతో సదాకాలం మేము ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మాకు సదాకాలము తోడయండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరి దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్ అందరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.